హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు కొంచెం గార్డెన్లో హార్వెస్ట్ చేసుకుందామని బయటికి వెళ్ళానండి. దీన్ని తెల్ల గోంగూర అంటారండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గోంగూర అని చెప్పొచ్చండి. అంటే మనకు రెగ్యులర్గా దొరికే ఎర్ర గోంగూరకును దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనము పచ్చడి, ఇది ఓన్లీ పచ్చడికే బాగుంటుంది, పులుసుకు బాగుంటుంది. అంతేగాని పప్పు, మనం ఎర్ర గోంగూర అయితే పచ్చడి చేసుకుంటాం, పప్పులో వేసుకుంటాం కదా. ఇది అలా పప్పులో బాగుండదు. కాకపోతే ఇది మన తెలంగాణ వైపు ఈ చెట్టు అనేది చాలా తక్కువ ఉంటుందండి, తెల్ల గోంగూర అనేది. ఒకవేళ ఉన్నా కూడా మన వాళ్ళు వాడరు. ఎందుకు అంటే ఇది తెల్ల గోంగూర అంటే ఏదో గొడ్లకు పెట్టేది అనే ఒక సామెత ఉందండి వెనుకటి నుంచి. కానీ తెల్ల గోంగూరలో ఎర్ర గోంగూర కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి. విటమిన్ ఏ, విటమిన్ B1, B2, B6, అలాగే పుష్కలమైన ఐరను, అలాగే షుగర్ పేషెంట్లకి చాలా మంచిదటండి ఇది. అంటే నేను విన్న వరకు చెప్తున్నా, నేను పాటించలేదు, నాకేం షుగర్ లేదు, బీపీ లేదు కాబట్టి నేను పాటించలేదు, కానీ విన్ని చెప్తున్నాను. అయితే ఈ మొక్క నేను మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు 20 సంవత్సరాల క్రితం తెచ్చుకున్నానండి. అప్పటి నుంచి ప్రతి ఇయర్ ఒకటో రెండో మూడో అలా మొక్కలు అవే గింజలు పడి వస్తూ ఉంటాయండి. ఒక సంవత్సరం అయితే వనం లెక్క పెరిగింది. అప్పుడు కొంచెం మట్టి ప్లేస్ ఎక్కువ ఉండేది, వనం లెక్క పెరిగింది. తీసేసి చెట్లన్నీ తీసేసి గోడవతల పడేస్తే ఆ గోడవతల కూడా చాలా పెరిగింది. కాకపోతే దాన్ని ఎవ్వరూ కొంచెం తెలంగాణ వైపు దీన్ని ఇష్టపడరండి. ఎందుకో ముళ్ళు ముళ్ళు ఉంటుంది, బంక ఉంటుంది అలా అంటారు. కాకపోతే ఈ చెట్టు ఆకు తెంపడం కొంచెం కష్టమేనండి, ఎందుకంటే ఎర్ర గోంగూర సాఫ్ట్గా ఉంటుంది. ఇది కాడ ముట్టుకుంటే మనకు చిన్న చిన్న ముళ్ళలాగా అట్లా తగులుతూ ఉంటుందండి. కొంచెం ఇబ్బంది. మన కంపల్సరీ ఏదన్నా నైఫ్ పెట్టి లేదా కత్తెర పెట్టి మనం దాన్ని తీయాలి తప్ప మన చేతితో తెంపితే మాత్రం కుచ్చుకుంటుందండి అది. అదొక్కటే. ఎర్ర గోంగూర అయితే అది ఏం లేదు కదా, మన చేతులతో రిల్లుకోవచ్చు కదా. ఇది పోతే దీంట్లో మనము హాస్పిటల్లో పోయి ఐరన్ తక్కువ ఉంది, బి విటమిన్ తక్కువ ఉంది, సి విటమిన్ తక్కువ ఉంది, ఇట్లాంటివన్నీ అనుకోకుండా తరచుగా కాకుండా మధ్య మధ్యలోనన్నా ఇవి తీసుకుంటే మనకు ఈ విటమిన్ డెఫిషియన్సీ అన్నీ కూడా తగ్గిపోతాయండి. ఈ తెల్ల గోంగూరకున్న ఇంకొక మంచి లక్షణం ఏంటి తెలుసా? మంచిగా దాన్ని 1 year మనం స్టోర్ చేసుకోవచ్చండి. అదే ఎర్ర గోంగూర అయితే మనకు 1 year పాటు ఉండదు. మా ఇంట్లో మా అమ్మాయిలకు, మా అల్లుళ్ళకు, నలుగురికి చాలా ఇష్టం అండి ఈ తెల్ల గోంగూర పచ్చడి. మెయిన్ పచ్చడి చాలా ఇష్టము. మా అత్తగారు అయితే దీన్ని పులుసులాగా చేసేవాళ్ళు, వాళ్ళకి అట్లా ఇష్టం. నేనైతే పులుసు ఇష్టపడను, ఓన్లీ పచ్చడి ఒక్కటే తింటాను. ఇలా మనం వచ్చినప్పుడల్లా తెంపేసి అలా దాన్ని స్టోర్ చేసుకోవచ్చండి ఇయర్ పాటు. దాన్ని మనకి ఎప్పుడు అవసరం గోంగూర పచ్చడి తినాలనిపించినప్పుడల్లా మనం దాన్ని తీసుకొని పచ్చడిగా చేసుకోవచ్చు. ఎలా స్టోర్ చేయాలని నేను ఒక నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఈరోజు ఓన్లీ హార్వెస్ట్ చేసి కడిగి దాన్ని మంచిగా పొడి క్లాత్ మీద ఒక నైట్ అంతా ఆరబోస్తానండి. మంచిగా మన చెట్టుదే కాబట్టి బాగా కూడా కడగనక్కర్లేదని ఒక 2 సార్లు కడిగితే సరిపోతుంది. కడిగేసి మనం ఒక పొడి క్లాత్ తీసుకొని చక్కగా నైట్ అంతా ఆరేసి పొద్దున మనం దాన్ని చేయాల్సిన ప్రాసెస్ చేసుకోవచ్చండి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. తెల్ల గోంగూరలో ఉన్న బెనిఫిట్స్ నాకు తెలియని మీకు ఏమైనా తెలిస్తే ఒక చిన్న కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. ఎంతమందికి మీలో తెల్ల గోంగూర ఇష్టము అనేది కూడా చెప్పండి తప్పకుండా. కానీ ఎర్ర గోంగూర కంటే తెల్ల గోంగూర చాలా మంచిదండి. అయితే ఇంకొకటి ఉంది, గోంగూర అనేది వాతం చేస్తుంది అని రెగ్యులర్గా తీసుకోం కదండి. వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే దాంట్లో మనకు బాడీకి కావాల్సిన మంచి విటమిన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే అండి, బాయ్. ఎవరైనా సరే దాని గురించి తెలిసిన వాళ్ళు చిన్న మెసేజ్ అయితే పెట్టండి. బాయ్.